నమస్తే. నేను మీ అశ్విని కుమార్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తానికి తన మాట పంతం నెగ్గించుకున్నారు. తన మిత్రుడికి నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీట్ ఇప్పించడంలో. చాలామంది ఆశావాహులు, సీనియర్ కాంగ్రెస్ వాదులు వీళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి స్వయంగా చెప్పిన, మల్లికార్జున్ ఖర్గే దగ్గరికి వెళ్ళి చెప్పిన ఆఖరికి రేవంత్ రెడ్డి మాటే నెగ్గింది. దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఎదురులేదు. అసమ్మతి అనే వాళ్ళు ఇంకా గొంతులు విప్పినా కూడా ప్రయోజనం లేదు. రేవంత్ రెడ్డే 2029 దాకా, జమిలీ ఎన్నికలు అంటున్నారు, 2029 దాకా ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు. రేవంత్ రెడ్డే మొత్తం కాంగ్రెస్ పార్టీని మళ్ళీ 2029లో సీట్ల విషయం, పంపకాలు ఇవన్నీ కూడా ఆయన చేతుల మీదుగానే నడుస్తాయి. స్పష్టమవుతోంది. రాను రాను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో మరింత బలవంతుడయ్యాడు. ఇంకొక పక్క బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరూ కూడా పార్టీని లైవ్లో ఉంచడానికి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు, పథకాలు ఏవి నెరవేర్చట్లేదంటూ కూడా వాళ్ళు స్ట్రీట్ ఫైటు జనాల్లోకి వెళ్తున్నారు. ఫలితాలు ఎలా ఉన్నా కూడా పార్టీని లైవ్లో పెట్టడానికి ఉంచుతున్నారు. ఇంకో పక్క బీజేపీ పార్టీ అయితే అసమ్మతి రాగంలోనే కొట్టుమిట్టాడుతోంది. ఎంపీ అరవింద్ లాంటి వాళ్ళంతా కూడా కోవట్లో ఉన్నారు పార్టీలో అంటున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ వాళ్ళు మినిస్టర్, కేంద్ర మంత్రులుగా వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వహించడంలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఇలాంటి సమయంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వస్తాయి. ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది, ఎవరు ఎన్ని స్థానాలు గెలుచుకోవచ్చు, నిజంగానే కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ అర్బన్ ఈ బాగా సపోర్ట్ ఉందా, బీఆర్ఎస్ డౌన్ అయిందా, బీజేపీ ఏమన్నా బలపడిందా? 2025 డిసెంబర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిని పెంచింది. 2050 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు పూర్తిగా 3 కార్పొరేషన్ల కింద విడగొట్టింది. సైబరాబాద్, మల్కాజ్గిరి, అట్లా గ్రేటర్ హైదరాబాద్. కోకటపల్లి, శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ ఇవన్నీ కూడా సైబరాబాద్ కిందకి తీసుకొని వచ్చింది. మొత్తం ఈ కొంపల్లి, శంషాబాదు, తెల్లాపూర్, మేడ్చల్, నార్సింగ్, మణికొండ ఇవన్నీ కూడా గ్రేటర్ మున్సిపాలిటీస్లో కలిపారు. మొత్తం 27 మున్సిపాలిటీస్ మెర్జ్ అయినాయి. సో చూడాలి ఫలితాలు ఎలా ఉంటాయి. ఆగస్టు లోపలైతే ఎన్నికలు నిర్వహించాలి. ప్రస్తుతానికి ఫిబ్రవరి నెలాఖరికి ఈ 3 కార్పొరేషన్లు, 300 వార్డ్సు ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకోవచ్చు. దీని ప్రకారం మనం చూసుకుంటే మల్కాజ్గిరిలో ప్రస్తుతం అంచనా 74 వార్డ్స్ ఉంటాయని. ఈ 74 వార్డ్సు ఇక్కడ చాలా కీను బీజేపీకి. గ్రేటర్ హైదరాబాద్లో లేకపోతే రాబోయే ఎన్నికలు, ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఒక 4 ఎంపీలు ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అట్లాగే రఘునందన్ వీళ్ళందరిది ఉంటుంది. 2020లో బీజేపీ ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకి యోగి ఆదిత్యనాథ్, అన్నామలై, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా వీళ్ళందరూ కూడా ప్రచారం చేశారు ఉధృతంగా. ఈసారి ఎవరెవరు వస్తారనేది అయితే వేచి చూడాలి. ప్రస్తుతానికి మల్కాజ్గిరి తీసుకుంటే మల్కాజ్గిరిలో 74 వార్డ్స్ ఉండొచ్చు అంటున్నారు. ఇక్కడ బీజేపీ 34 నుంచి 37 గెలుచుకోవచ్చు. కాంగ్రెస్ 22 నుంచి 25 గెలుచుకోవచ్చు. బీఆర్ఎస్ 9 నుంచి 12, అదర్స్ 3 నుంచి 5. ఇంకా మనం ఈ గ్రేటర్ హైదరాబాద్ తీసుకుంటే 150 వార్డ్స్ ఉంటాయి అంటున్నారు. ఇక్కడ బీజేపీ 41 నుంచి 46, ఎంఐఎం 39 నుంచి 44, ఐఎన్సి 32 నుంచి 37, బీఆర్ఎస్ 21 నుంచి 27, అదర్స్ 6 నుంచి 7. కవిత కూడా పార్టీ పెట్టి తను కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తారనే మాట అయితే వినబడుతోంది. చూడాలి ఆ పార్టీ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏ పార్టీకి దెబ్బ పడుతుంది, ఎవరి ఓట్ స్ప్లిట్ చేస్తుందా లేదా, ఇవన్నీ కూడా కాలమే నిర్ణయిస్తుంది. ఇంకా ఫైనల్గా మనం సైబరాబాద్ తీసుకుంటే సైబరాబాద్ 76, గ్రేటర్ హైదరాబాద్ 150, మల్కాజ్గిరి 74, సైబరాబాద్ 76 వార్డ్స్ ఉండొచ్చని చెప్తున్నారు. ప్రస్తుతానికి అంచనా ఇక్కడ 25 నుంచి 28 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోవచ్చు. బీజేపీ 21 నుంచి 24, బీఆర్ఎస్ 16 నుంచి 19, అదర్స్ 8 నుంచి 11. సో మొత్తం చూసుకుంటే మనం 300 స్థానాల్లో, 300 వార్డ్స్లో కాంగ్రెస్ పార్టీ 79 నుంచి 90 గెలవచ్చు. అట్లాగే బీజేపీ కనుక చూసుకుంటే మనం 96 నుంచి 107 గెలవచ్చు. బీఆర్ఎస్ 46 నుంచి 57 గెలవచ్చు.
సో రేషియో ప్రకారం అర్థమవుతుంది మనకి ఏదైనా 2 పార్టీలు కలవాల్సిందే. మేయర్ పోస్టులు కానీ ఎక్కడికక్కడ అవి చూసుకుంటే కనుక మనం సో చూడాలి మనం ఏ పార్టీ బలపడుతుంది రాబోయే రోజుల్లో, ఏ పార్టీ ఎవరితో కలుస్తుంది, ఏ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఉధృతం, ఇవన్నీ అట్లాగే ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కౌంట్ అవుతాయా, ఎడ్యుకేటెడ్ ఓట్స్ ఎటు పడతాయి, మహిళల ఓట్లు ఎటు పడతాయి, సీనియర్ సిటిజన్స్ ఓట్స్ ఎట్లా పడతాయి, సిట్టింగ్ కార్పొరేటర్స్ని పార్టీలు మారుస్తారా, ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కౌంట్ అవుతాయి. ఫిబ్రవరి 26 ప్రకారం చూసుకుంటే మనం ప్రస్తుతానికి ఏ పార్టీ కూడా 100 అనేది అయితే క్రాస్ కావట్లేదు. 300 ఎక్కడికక్కడ తీసుకున్నా కూడా ఎవరు గెలుస్తారు అనేది అయితే వేచి చూడాలి. ఫిబ్రవరి 26 ప్రకారం మల్కాజ్గిరి, సైబరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో అంచనా ఈ పార్టీలు ఇలా గెలవచ్చు అన్నది. థ్యాంక్ యూ.